హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం టమాటో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూసాం. ముందుగా కావాల్సినవి అల్లంని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి అండ్ కొంచెం బెల్లం తీసుకోవాలి. అలాగే జీలకర్ర, పసుపు, మినపగుళ్ళు ఒక 2 స్పూన్స్ వరకు, అలాగే 4 పెద్ద సైజ్ టమాటోస్, ఒక ఉల్లిగడ్డ, ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మీ కారంకి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసుకొని నూనె వేడెక్కాక కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి మంచిగా గోలనివ్వాలి. అలాగే మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అది కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అవి మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా వేగాక ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇదంతా మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 4 టమాటోస్ ముక్కలను వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని నూనెలో మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో మనం పసుపు వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. టమాటోస్ మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇప్పుడు మనం దీంట్లో బెల్లం కూడా వేసుకుందాం. ఇదంతా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెడదాం. ఇలా మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకించుకుందాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు అయ్యాక చూసారు కదా, ఒక్క మెత్తగా అయింది. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. చల్లారినాక కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు పోపుకి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్న చట్నీలో వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ టమాటో అల్లం చట్నీ రెడీ. ఇది పెసరట్టులోకి, పుల్లట్టులోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.